సరే, టైం ఎక్కువగా ఇది కాబట్టి భజన సమాప్తం. కేక్ ఇప్పుడు కటింగ్, పద్యాల పాడు కొబ్బరికాయలు కొట్టినట్టు కేక్ కటింగ్. ఒక 5 పద్యాలు. అవును, నేనండి అదే పద్యాలు పాడే రండి. కానీ పద్యాలు పాడరు కానీ కనకాంబరి నాదమ్మతో కలిసం శృంగారించితే కలిసంలో కలిసివి అమ్మ సమడమ్మ అమ్మ సమడమ్మ బండారు చేపట్టి ప్రతిమ గావించితే ప్రతిమలో కలిసివి అమ్మ సమడమ్మ అమ్మ సమడమ్మ పొందుగాని యొక్క ఓనంబు కడవ గావించితే బోనమ్ముల వెలసివి అమ్మ సమడమ్మ ఖండములచే ఆది పరంజ్యోతి ముట్టించితే పరంజ్యోతులు వెలసివి అమ్మ సమడమ్మ కటువారు తీసుకొని రొమ్మందు నిలిపితే కటువారు మనలో వెలుస్తువి అమ్మ సమడమ్మ బయలుదేరిన చోట ఎవరుద్ర దృష్టితో నిన్ను నమ్మిన వారిని నిలుపుగా రక్షించు తల్లి సమడమ్మ సత్యం గల తల్లి బొమ్మ సకల రాక్షసు సంహారిని నిత్య పూజలు కైకొన్న నిరదేవని అందముగా ఆ నందవరములో ఈ వెలిగళ్లలో నరసింహంటివో నైకదాంబ సర్గుణ నికురాంబ శ్రీవీర సమరమాంబ. పద్యం పాడినప్పుడు కొబ్బరికాయ గురించి కొట్టుకోవచ్చుందా? లక్ష్మి అది బ్రహ్మాండ యోగిని అది పరంజ్యోతి యోదాండ ఏదాండ 33 శూన్యముల 66 మొసకోటిని బ్రహ్మాండ యోగిని అది పరంజ్యోతి మత్తైన భూయులు ఎత్తిపిడుగా అన్నముగా నందవరమందు నెలకొంటివు నైకదాంబ సరసద్గుణ నీకురాంబ శ్రీ వీర చౌడమమ్మ. జలవా బంగారు సరిగా చీరలు ధరించి కుంకుమాగంధము కోకపరిచి వరుస గంటనోళ్ళు ఒట్టాన్ని మమరించి సముద్ర కమ్మలి బయలుపరిచి ఆయన ముత్యం పేరు అన్నమ్మగా దాల్చి సౌదైన వచ్చిరాంగి జోడు తొడిగి గుండు మల్లెల దండ పసుక కొప్పున ఉంచి పులిపైన బండారు కొట్టి పెట్టి అభయ హస్తమ్మున కరుణ కటాక్షమవున కలిసి కదమ్మ భక్తుల పాలకమ్మ అమ్మమ్మగా అన్నవరమందు